ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజీ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. 2026 ఫిబ్రవరి మాసం విశేషంగా మేషరాశి వాళ్ళకి ప్రస్తుత కాలం ఏ విధంగా ఉంటుందంటారు? ఏలినాటి శని తాలూకు ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది? వీళ్ళు ఈ మాసం ప్రత్యేకంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందంటారు? మేషరాశి ఫిబ్రవరి నెలలో వీళ్ళకి ఎలా ఉంటుంది? ముందు గ్రహాల పరిస్థితి. గురువు 3వ ఇంట్లో, కేతువు 5వ ఇంట్లో, కుజుడు 10వ ఇంట్లో ఉచ్చ స్థితిలో, తర్వాత 11వ ఇంట్లో పంచగ్రహ కూటమి. సో పంచగ్రహ కూటమి జరుగుతుంది కాబట్టి ప్రతి రాశికి అప్లికబుల్. కానీ ఏంటి పంచగ్రహ కూటమి అలా వస్తుంది, అలా వెళ్ళిపోతుంది, దాన్ని యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు మహాభారతం జరిగినప్పుడు 2 గ్రహణాలు పడ్డాయి, వాళ్ళని యూజ్ చేసుకున్నారు. జయద్రథుడు అని ఒకడు ఉండేవాడు, వాడిని గ్రహణ సమయంలో చంపేశారు. అంటే మనకు పడిన గ్రహణం కావచ్చు, లేకపోతే గ్రహణ కూటమి కావచ్చు, యూజ్ చేసుకుంటే సక్సెస్ మనదే. మనం చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, పౌర్ణమి వచ్చింది, అమావాస్య వచ్చింది, పంచగ్రహ కూటమి, షష్టగ్రహ కూటమి, సప్తగ్రహ కూటమి వచ్చి వెళ్ళిపోతూ ఉంటే ఏం చేయరు. ఆ సమయంలో ఏదైనా చేయాలి, అదే తెలివిగల లక్షణం. అవకాశం వచ్చినప్పుడు దాన్ని యూజ్ చేస్తేనే కదా. మీరు అవకాశం వచ్చినప్పుడు యూజ్ చేయకపోతే ఇంకా ఎందుకు చెప్పండి? వేరే వాడు ఎవడో యూజ్ చేస్తాడు, వాడు ఎక్కడికో వెళ్ళిపోతాడు. సో 11వ ఇంట్లో మేషరాశి వాళ్ళకి పంచగ్రహ కూటమి. సూర్యుడు, బుధుడు, శుక్రుడు, చంద్రుడు, రాహు, 5 గ్రహాలు ఉన్నాయి. 11వ ఇల్లు అంటే కోరికలు తీర్చే ఇల్లు. అంటే ఏంటి? పంచగ్రహ కూటమి కోరికలు తీర్చే స్థానంలో ఉంది. అంటే మీకు ఏదైనా కోరిక ఉంటే దానికి కావాల్సిన ప్రయత్నం, శ్రమ మీరు ఇప్పుడు పెడితే మీకు రిజల్ట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే 5 గ్రహాలు హెల్ప్ చేస్తాయి. ఒకవేళ మీ కోరికలు నీతి నిజాయితీ ఉంటే. లేదు, జీవితం ఎలాగే నడుస్తుంది, హ్యాపీగా ఉన్నాను, కూల్గా ఉన్నాను, పోనిద్దాము అంటే ఓకే, జీవితం ఎలా ఉందో అలా హ్యాపీగా ఉంటారు. కానీ కొంతమంది ఉంటారు, వాళ్ళేంటి వెయిట్ చేస్తూ ఉంటారు. అరే 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 ఏం చేయాలి, ఏం చేయాలి, ఏదో ఒకటి చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక యూట్యూబ్ మొదలెడదాం అనుకుంటారు, ఛానల్. ఈ నెలలో ఈ పంచగ్రహ కూటమి జరిగే వేళ మీరు కనుక దీన్ని వాడుకోగలిగితే, మీకు అది ఉపయోగపడితే మీ ఛానల్ హిట్ అవుతుంది. మన ఒక అబ్బాయిని చూశాను నేను, 31 డిసెంబర్ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాడు. అలా పంచగ్రహ కూటమి సపోర్ట్ తీసుకొని మీరు ఏదో ఒక పని మొదలు పెట్టండి అంట. ఏ విషయాలకి బాగా దూరంగా ఉండాలంటారు? ఏ విషయాలు అవాయిడ్ చేస్తే మంచిది అంటారు వీళ్ళు? మీరు కనుక ఎవరికైనా అప్పు ఇచ్చి ఎక్కొట్టి ఉంటే ఇప్పుడు జాగ్రత్త. ఇప్పుడు మీరు సైలెంట్ అయిపోతే బెటర్. మీరు ఏ అప్పు లేరు, మొత్తం కర్మ క్లియర్గా ఉందంటే ఏం భయం లేదు, భక్తి అడుగు పెట్టేయండి. ఓం నమో గణేశ అని చెప్పండి, పని మొదలెట్టేయండి. అంతేగాని మీలో బ్యాక్లాగ్ ఉంది, మీ రోడ్ మ్యాపే సరిగ్గా లేదు, 10 మంది అమ్మాయిని మోసం చేశారు, ఇద్దరి దగ్గర అప్పులు తీసుకొని కొట్టారంటే ఇంక అంతే, చుక్కలు కనిపిస్తాయి. తప్పు చేసినాడు అనుభవించక తప్పదు, కానీ దాన్ని డిలే చేసుకోవచ్చు. ఇప్పుడు ఎందుకు, ఈ సమయంలో కదా. సో ఈ సమయంలో మంచి దారిలో ఉన్న వాళ్ళు దాన్ని సద్వినియోగపరచుకోవాలి, మంచిది. సో తర్వాత మనం కెరీర్ మాట్లాడాము. ఇప్పుడు ఎడ్యుకేషన్ కూడా, స్పిరిచువల్ ఎడ్యుకేషన్కి చాలా మంచిది. ఎందుకంటే 5వ ఇంట్లో కేతు ఉన్నాడు కదా, స్పిరిచువల్ ఎడ్యుకేషన్కి హెల్ప్ అవుతుంది. ఇప్పుడే మంచి చెడు ఏదో కొంచెం తారతమ్యం తెలుస్తుంది. తర్వాత
మీకు కమ్యూనికేషన్ స్కిల్స్లో 3వ స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి గురువు అంటే గైడెన్స్, అంటే వెళ్తారు, ఎలా మాట్లాడాలో తెలుసు, సంతకం పెట్టేస్తారు. ఇటుపక్క ఒక ధైర్యం ఉంటుంది, ఆధ్యాత్మిక ధైర్యం, దేవుడు ఉన్నాడు ఆయన చూసుకుంటాడు అని. సో ఒక రకంగా చూసుకుంటే మంచి సమయమే నడుస్తుంది. కుజుడు కూడా 10వ స్థానంలో ఉచ్చ స్థాయిలో ఉన్నాడు. అద్భుతం అసలు, అంటే విపరీతమైన కాన్ఫిడెన్స్, సూపర్ డూపర్ కాన్ఫిడెన్స్ ఉంది. అంటే దేనికి అన్ని భయం ఉంది, కానీ ఒకటే ప్రాబ్లం, మీరు కనుక ఆ మంచి ధారలో నుంచి వస్తున్నారు, మీకు అంతా మంచి జరుగుతుంది. అదే మీరు తప్పుడు నా కొడుకు అనుకోండి, కొంచెం కింద మీద అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైనా ఈ దొంగ బుద్ధి ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా, ఇంకా ఇప్పటికైనా మారండి. పంచగ్రహ కూటములు, గ్రహ కూటములు, అమావాస్యలు, గ్రహణాలు, బేసిక్గా గ్రహణాలు, గ్రహ కూటములు బాగా మంచి వాళ్ళని, బాగా చెడ్డాలకి, మంచి వాళ్ళకేమో గిఫ్ట్లు, చెడ్డాలకేమో చుక్కలు చూపిస్తాయి. సో ఇది మనం మహాభారతంలోనే చూసాము. గ్రహణం జరిగినప్పుడు ఏమయ్యాడు, అర్జునుడు జయద్రథుడిని చంపేశాడు, అర్జునుడు గెలిచాడు, జయద్రథుడు ఫినిష్ కదా. అభిమన్యుని 7 మంది రౌండప్ చేసి చంపేశారు. ఆ కోపం అర్జునుడికి వచ్చి జయద్రథుడిని చంపేశాడు, తర్వాత అందరినీ చంపేశాడు. బేసిక్గా జయద్రథుడు కనీసం ఎలా చెప్పాలి, వాడి చేతిలో అస్త్రాలు కూడా లేవు. ఏం గ్రహణం అయిపోయాడు అర్జునుడు, సూర్యుడు అస్తమించాడు, ఇంక నన్నేం చంపుతావురా, ఓడిపోయావురా అని చెప్పి దగ్గరకు వచ్చాడు. అర్జునుడు బాణం వదిలేడు, ఏమైంది, సూర్యుడు వచ్చాడు. ఇంతకన్నా దారుణమైన చావు అసలు, అసలు ఘోరం, అసలు కామెడీ, అసలు నవ్వుకొని చచ్చిపోతారు చాలామంది ఈ సీన్ చూసి. ఇంతకన్నా ఘోరమైన చావు, ఇంతకన్నా అసలు పరువు మర్యాదలు పోయి ఇంత చావడం. ఒక భీష్ముడికి ఒక గొప్ప చావు వచ్చింది కదా, బాణాల మీద, బాణాల శయ్య మీద అతను ఒక మంచి మాటలు చెప్పి వెళ్ళిపోయాడు. వాడు జయద్రథుడు ఎంత నీచమైన అసలు పిచ్చి చావు అది. అలాంటి పిచ్చి పనులు చేస్తే అలాంటి పిచ్చి చావు వస్తుంది అనమాట. చావునే చాలా గొప్పగా ఉండాలి కదా. సో ఇక్కడ పాయింట్ కూడా అదే, మంచి సమయంలో మంచి జరుగుతుంది మంచి వాళ్ళకి, చెడ్డాలు ఎవరైనా ఉంటే ఎప్పుడైనా మారాలి. సో ఆరోగ్య విషయం చూసుకుంటే కూడా పెద్దగా ఇబ్బంది ఏం లేదు. మెయిన్గా ఫారెన్ కంట్రీస్ వెళ్ళే వారికి బాగా ప్లస్ పాయింట్ ఉంది ఇప్పుడు, ఎందుకంటే 12వ ఇల్లు ఫారెన్, 11వ ఇంట్లో పంచగ్రహ కూటమి హెల్ప్ చేస్తుంది. సో వీసా అప్లై చేసే వాళ్ళు, పుస్తకాలు కొనుక్కునే ఏవేవో ఉంటాయి వాళ్ళ పనులు, ఆ పనులన్నీ ఒక దారిలో పడతాయి. సో ఒక రకంగా చూసుకుంటే మేషరాశికి బాగుంది, ఆరోగ్యం బాగుంది. కొత్త పనులకు శ్రీకారం చుట్టాలి. వీళ్ళు అందరు కాదు, మేషరాశి వాళ్ళు చాలామంది జాబ్ లేని వాళ్ళు విపరీతంగా ఉన్నారు హైదరాబాద్లో, భారతదేశంలో. నాకు తెలిసి 10 కోట్ల మంది ఉంటారు ఈజీగా. 1 కోటి మందికి అవకాశం వచ్చి ఉంటుంది, 10 కోట్ల మంది ఇంకా వెయిటింగ్, ఏం చేద్దాము అని. చేతిలో డబ్బులు ఉంటాయి, చేతిలో కెమెరా ఉంటుంది, కానీ వెయిట్ చేస్తూ ఉంటారు. ఎప్పుడు పెడితే సక్సెస్ అవుతామో తెలియదు కాబట్టి ఆ భయంతో ఏం చేయరు. డబ్బులు పెడితే మునిగిపోతాయి, ఛానల్ మొదలు పెడితే వ్యూస్ రావు, ఇలా అనుకుంటూ ఉంటారు. సో ఏదో ఒక ధైర్యం చేసి మీరు ఈ సమయంలో ఆ గట్టెక్కేయాలని ప్రయత్నం చేస్తే చాలా బాగుంటుంది అని చెప్తున్నా. ఇప్పుడు మేషరాశి వాళ్ళకి ఈ పంచగ్రహ కూటమి ఇప్పుడు ఉంది, మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలీదు కదా. మనకు మినిమం టైం పడుతుంది, మీకు 1 year పడవచ్చు, ఇంకా దానిపైన పడవచ్చు, చెక్ చేయాలి. సో ఇప్పుడు జనవరి మాసం చాలా ఇంపార్టెంట్. మెయిన్గా జనవరి సంక్రాంతి దాటిన తర్వాత ఫిబ్రవరిలో మనం శివరాత్రి ఎంట్రీ చేస్తాం. శివరాత్రి అయిన తర్వాత మనకు 17th తారీఖు అట్లా ఈ పంచగ్రహ కూటమి జరుగుతుంది. సో ఆ టైంలో మనకు కరెక్ట్ మాఘమాసం కూడా స్టార్ట్ అవుతుంది. మాఘమాసం, పంచగ్రహ కూటమి, ఫిబ్రవరి నెల, మేషరాశి. సో చేసేయండి అంట, మొదలెట్టేయండి. అది కాకుండా జాబ్లో ఉన్న వాళ్ళు ప్రమోషన్ కోసం కూడా ట్రై చేసేయండి. రైతులు కూడా కొత్త పంట, దానికి సంబంధించిన ఏదైనా విత్తనాలు కొనాలి, ఎరువులు కొనాలి,
యూరియా కొనాలి, కొనేసేయండి. వ్యాపారం చేసేవాళ్ళు కొత్త లోడ్ తీసుకురావాలి. సార్ నేను ఢిల్లీ వెళ్ళాలి సార్, నేను లోడ్ తీసుకురావాలి సార్. వెళ్ళండి అమ్మ, లోడ్ తీసుకొచ్చేయండి. అక్కడ ఏముంది, వెళ్తారు, సైన్ చేస్తారు, లోడ్ వచ్చేస్తుంది షాప్ కదా. ఆ భయం భయం ఉంటుంది, ఎప్పుడు కొనాలి, సరుకు అమ్ముడు పోతుందా లేదా కదా. ఆడు ఢిల్లీకి వెళ్ళాలి, ఒక సంతకం పెట్టాలి, సంతకం పెడితే ఇక్కడ షాప్లో 200 ఫోన్లు వచ్చేస్తాయి. కానీ ఇటు భయము, అమ్ముడు పోతాయో లేదో, కొనాలా వద్దా ఈ ఫోను అని కదా, ఇటు భయం ఉంటుంది. ఇంకా చాలు, మొదలెట్టేయండి, సంతకాలు పెట్టేయండి, మీ లోడ్ మీ షాప్కి వచ్చేస్తుంది. ఏం లేదండి, ఎవరైనా ఢిల్లీ ముంబైకి వెళ్ళి డబ్బులు కట్టేసి ఒక సంతకం పెడితే చాలు, మీ షాప్కి సామాన్ వచ్చేస్తుంది. ఇప్పుడు అంత స్పీడ్ అయిపోయింది. బొమ్మల షాప్ కావచ్చు, ఫోన్ షాప్ కావచ్చు, ఫర్నిచర్ షాప్ కావచ్చు, ప్లాస్టిక్ సామాన్లు కావచ్చు, చైనా ఐటమ్లు కావచ్చు, లైట్లు కావచ్చు, మైకులు కావచ్చు, డోర్లు కావచ్చు, హ్యాండిల్ కావచ్చు, స్విచ్లు కావచ్చు, ఏదైనా ఒక్క సంతకం, భయం, చెయ్యి ఉణుకుద్ది ఇట్లా. ఎవరికైనా భయమే కదా, ఇట్లా డబ్బు జారిపోతుంది, సరుకు వచ్చేస్తుంది. మీ చేతిలో ఏముండదు, మీకు డబ్బు కనిపించదు, సరుకు కనిపించదు, మీరు ఓన్లీ సంతకం పెడతారు, ఫోన్లో డబ్బులు వెళ్ళిపోతాయి, ఆటోలో సరుకులు వచ్చేస్తాయి. ఇక్కడ మానసిక దోపిడీ జరుగుతుంది చూడండి, మనిషికి పిచ్చాడైపోతాడు, కింద మీద అయిపోతాడు. సో భయపడాల్సిన పని లేదు. ఫ్యామిలీ లవ్ అండ్ అఫెక్షన్స్ ఇవి ఎలా ఉంటాయి సార్? అదే ఫ్యామిలీ లవ్ అండ్ ఎఫెక్షన్ కూడా బాగుంది, కమ్యూనికేషన్ బాగా ఉంటుంది. గురువు 3వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి విపరీతమైన కమ్యూనికేషన్, అనురాగాలు, ప్రేమ బాంధవ్యాలు అన్నీ చాలా బాగుంటాయి. అసలు ఏ మాత్రం గొడవ లేదు. అంటే ఒక రకంగా చెప్పాలంటే మేషరాశి వాళ్ళకి 90% చాలా బాగుంది, వెరీ గుడ్. మేషరాశి మనం చూసుకున్న 2026లో కూడా మేషరాశికి బాగుంది. సో మరి రెమెడీస్ అంటే ఏం చెప్తారు గురుగారు? ప్రస్తుతం ఇంకా కాస్త బెటర్గా ఉండాలి ఈ నెల నాకంటే ఎటువంటి పరిహారాలు వీళ్ళకి బాగా అవసరం అంటారు? శివరాత్రి వస్తుంది, మంచి రెమెడీ ఏంటంటే ఫస్ట్ మీ ఇంటి దగ్గర ఉన్న శివాలయానికి వెళ్ళండి. శివాలయానికి వెళ్ళి ఏం చేయొద్దు. ఫస్ట్ పాయింట్, పూలు, పళ్ళు, పాలాభిషేకం, జలాభిషేకం ఇవేం చేయొద్దు. గుడికి వెళ్ళి కూర్చోండి. ఫస్ట్ శివాలయాన్ని చూడండి, శివలింగాన్ని చూడండి, ట్రై టు కనెక్ట్ విత్ ద ఎనర్జీ. ఓం నమ శివాయ మంత్ర జాపం చేయండి. ఈ అన్నిటికీ దూరం ఉండండి. పాలాభిషేకం, జలాభిషేకం చేతకానోడు చేస్తాడు ఇవన్నీ. భగవద్గీతలో ఎక్కడ రాయలేదు. కృష్ణుడు చెప్పాడు ఎక్కడైనా ఈ పూజ చేయి, ఆ పూజ చేయి, జలాభిషేకం, పాలాభిషేకం అవి ఎప్పుడు చేయాలో నేను చెప్తాను, అప్పుడు చేద్దులే. ప్రస్తుతం జనాలు ఏం చేస్తారంటే దాంట్లో పడి భక్తిని మర్చిపోతారు. పాలాభిషేకం పంచి పాల్గొనాలి, ఆవు పాల్గొని రావాలి దేవుడికి అని అంటారు, కానీ భక్తి మర్చిపోతారు. జలాభిషేకం చేస్తారు, ఆ కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అవ్వదు. అన్ని పనులు ఒకటేసారి చేయడం చాలా కష్టం అండి. అందుకని చెప్పేది ఏంటంటే ఫస్ట్ కూర్చొని ఒక అరగంట, గంట సేపు కనెక్ట్ అవ్వండి. గంట సేపు కనెక్ట్ అయిన తర్వాత మనలో పాజిటివ్ ఎనర్జీ వచ్చిన తర్వాత అప్పుడు వెళ్ళి జలాభిషేకం, పాలాభిషేకము, పూలు, పళ్ళు అర్పించడం అనేది జరగాలి. మనలో ఎగురుతారు, ఎగిరి గంతులేస్తారు. పూలు కొనడానికి అరగంట, పాలు కొనడానికి అరగంట, ఏందేందో షాపింగ్లు చేసి అందరు ఒకటేసారి మార్కెట్కి వెళ్తారు, అక్కడ గుంపు. సో అంత అవసరం లేదు అంట. నార్మల్గా చేయాలి, కొంచెం స్లోగా చేయాలి, కూల్గా చేయాలి. కేజీలు అవసరం లేదు. ఒక్క అట్టిపండు చాలు, ఒక్క చిన్న కమలం, 1 లీటర్ నీళ్ళు, 1/2 లీటర్ పాలు చాలు. మన వాళ్ళు దానికి ఒక పెద్ద డ్రామా చేస్తారండి, మామూలు డ్రామా చేయరు. అంటే ఒక లిమిట్లో చేయాలి, ఒక జాగ్రత్తలో చేయాలి. మన వాళ్ళు లిమిట్లు దాటి జాగ్రత్తలు మర్చిపోయి లైన్లలో పెద్ద పెద్ద లైన్లు, గుంపులు, కోలాహలము, ఒకడి మీద ఒకడు తొక్కేసేలాంటి ఇవన్నీ కాకుండా కూల్గా చేయాలి ఏదైనా అంటాను నేను. సో ఈ సంవత్సరం కొన్ని మనకు ఈ స్పిరిచువల్ సెంటర్స్ దగ్గర లేనిపోని యాక్సిడెంట్స్ జరుగుతాయని ఉంది కాబట్టి ముందే చెప్తున్నాను వాళ్ళకి. సో జాగ్రత్తగా వెళ్ళండి. అది ఎక్కడైతే గుంపు ఉంది దానికి దూరంగా ఉండండి. మీ ఇంటి దగ్గర చిన్న గుడి ఉంది, చిన్న శివలింగం ఉందన్న అక్కడికి వెళ్ళండి కావాలంటే. పెద్ద గుడి, అక్కడ గుంపు, కోలాహలం అదంతా వద్దు. మనకు భక్తి కావాలి. లైన్లో నుంచి వస్తే సో ఏళ్ళనాటి శని ఇంపాక్ట్ అంతగా లేదు అంటారా ప్రస్తుతం? అయితే ఈ శని మీనరాశిలో ఉన్నాడండి.
మేషం మీద కానీ వెనకలున్న కుంభం మీద కానీ ఛాయ పడుతుంది. ఉంది ఎక్కడ మనోడు? మీనంలో ఉన్నాడు. మీనం వాళ్ళకి ఎఫెక్ట్ ఉంది, వీళ్ళకి జస్ట్ ఏం కాదండి. మీరు లైన్లో నుంచున్నారు 3 గంటలు, దానివల్ల ఏం రాదు. ఇప్పుడు మీరు తిరుపతికి వెళ్తారు, 24 గంటలు లైన్లో నుంచుంటారు, కానీ దేవుడి దర్శనం ఎన్ని సెకండ్లు? 3-4 సెకండ్లు కదా. మీరు లైన్లో నుంచోకపోయినా అక్కడ ఏం తేడా ఏం ఉండదు, 3-4 సెకండ్లే కదా. అది ఇంపార్టెంట్ నేను చెప్పేది. సో దాన్ని అలా మనం తెలియగలవాడు ఎప్పుడైనా పని తొందరగా కానిచ్చి వెళ్ళిపోతాడు. ఇవాళ నేను మీకోసం ఈ ప్రత్యేకమైన వస్తువు తీసుకొచ్చాను. దీని పేరు ఈక్షన్, ద డిజిటల్ ఆస్ట్రో వాల్ క్లాక్. ఈ గడియారంలో మీరు తిథి, వారం, నక్షత్రం, దాంతో పాటు దేవుడు బొమ్మలు, ప్రత్యక్ష సమయం చూడవచ్చు. అలానే అమృత ఘడియలు, యమగండలు ఇలాంటివి కూడా చూడొచ్చు. ఇలాంటి వాల్ క్లాక్ ఇప్పుడు దాకా సౌత్ ఇండియాలో రాలేదండి. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. దిస్ ఈజ్ ద లేటెస్ట్ మోడర్న్ జనరల్ వాల్ క్లాక్. గోడ మీద బొమ్మ, ఇది మా అమ్మ. ఈక్షన్ డిజిటల్ ఆస్ట్రో వాల్ క్లాక్ కమింగ్ నియర్ యూ వెరీ సూన్. ఆల్సో అవైలబుల్ ఇన్ అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్. కిందున్న నంబర్కి ఫోన్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు వాట్సాప్ చేసినా పర్లేదు. ఓవరాల్గా మేషరాశి వారి పరిస్థితి ఫిబ్రవరి మాసం ఏ విధంగా ఉంటుంది, పంచగ్రహ కూటమి తాలూకు ఇంపాక్ట్ వీళ్ళ మీద ఏ విధంగా ఉంటుందో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు. ఓం నమః శివాయ.